ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ సేవలు కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో సంక్షేమానికి స్వర్ణయుగమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్రానికి. మొదటిసారి 5 సంవత్సరాలు, రెండోసారి సంవత్సరం కాలం మీద ఉన్నారు. అయితే ఆయన పరిపాలన తక్కువ కాలమైనప్పటికీ ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారిని ప్రతి పేదవాడు, ప్రతి అణగారిన వర్గాలు గుర్తుపెట్టుకొని గుండెల్లో బదిలంగా భద్రపడుతున్నారు. అనేక పథకాలు రాజశేఖర్ గారి పేరు వింటానే ఎన్ని గుర్తొస్తాయి. పూర్తిగా మీ ద్వారా ఒకటి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క పథకం. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను అనే చంద్రబాబు నాయుడు గారికి ఎవరన్నా చేసిన పథకాన్ని, ఎవరైనా అమలు చేసిన వాటిని కొనసాగించడమా, వాటిని రద్దు చేయడమా, ఇది తప్ప తనకంటూ ఈ పథకాన్ని కొత్తగా పెట్టాను, దీని ద్వారా పేదవాడికి మేలు చేశారని చెప్పే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలంటారు. దుర్మార్గంగా రాజధాని నుంచి ఇన్స్ట్రక్షన్స్, రాజశేఖర్ గారి బొమ్మల దగ్గర కేకులు కట్ చేయకూడదు, రాజశేఖర్ గారి విగ్రహాల దగ్గర అన్నదానాలు చేయకూడదు, రాజశేఖర్ గారి విగ్రహాల దగ్గర నివాళులు అర్పించకూడదు, ఆయన్ని స్మరించకూడదు అని అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే పోలీసు వారు మేము 10 గంటలకి కార్యక్రమం పెడుతున్నాం, 10 గంటల కంటే 10:30 గంటల వస్తాము, మనం ఇక్కడ రాజశేఖర్ గారికి నివాళులు అర్పిద్దాం. అయితే పోలీసు వారు 8 గంటలకు వచ్చారు. వచ్చిన ప్రజలందరినీ భయపెట్టి ఎవరు ఇక్కడ ఉండేదని తరిమేశారు. పోరు, ఇసుక దొంగతనం జరుగుతూ ఉంది, ఇసుక దొంగల జోలికి పోరు, మరి ప్రకృతి సంపదని దోచేస్తున్నారు, దాని జోలికి పోరు. పట్ట పగలు ఈ దోపిడీని అడ్డుకోవాలి, ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవాలి, ఇక్కడ పని చేయాలి, ఇక్కడ పని చేయాలంటే ఊడిగం చేయాలి. ఇది పోలీసు వారి యొక్క వ్యవహారం. ఇక్కడే ఐపీఎస్ చదివిన వాళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి గులామలై ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా నీతి లేని మనలన్నీ కూడా చేస్తున్నారంటే ఇంతకన్నా దారుణం కొట్టు. లోకేష్ రాజ్యాంగం, రెడ్డి బుక్ రాజ్యాంగాన్ని పెట్టి ఈ లోకేష్ పిల్ల తరహాతో పిల్ల చేష్టలు అవగాహన లేకుండా కక్ష సాధింపులు ఇదే పెట్టుకున్నాడు.